నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎగ్జామ్స్ బార్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీంట్లో వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా పిల్లల బ్రెయిన్ హెల్త్కి కానీ వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదలకి కానీ అలానే పిల్లలు స్కూల్లో యాక్టివ్గా ఉండడానికి చదివింది బాగా గుర్తుండడానికి చాలా చాలా ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్తో నేను ఈ చాక్లెట్ని తయారు చేస్తున్నాను. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో 1/2 కప్పు పల్లీలు వేసుకుని వీటిని సిమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇలా వేగిన వాటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకుని తొక్క తీసుకుని వీటిని సగం చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 కప్పులో సగం అంటే 1/8 కప్పు జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వీటిని కూడా దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. జీడిపప్పులు ఎక్కువసేపు వేగవండి, చాలా తక్కువ సమయంలోనే వేగిపోతాయి. ఈ విధంగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/8 కప్పు అంటే 1/2 కప్పులో సగం బాదం పలుకులను కూడా వేసుకుని వీటిని కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు వేయించుకోండి. జీడిపప్పుతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువసేపే వేగుతాయి. ఈ విధంగా వేగిన వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/8 కప్పు పిస్తా పలుకులు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా కూడా గుమ్మడి గింజలు అంటే పంప్కిన్ సీడ్స్ని వేసుకుని వీటిని కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైనా స్కిప్ చేసినా ఇవి మాత్రం స్కిప్ చేయొద్దు. ఇవి పిల్లల బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా మంచిది. ఇవి కొద్దిగా ఉబ్బినట్టు వచ్చి లైట్గా వాటి పైన కలర్ మారుతూ ఉంటుంది. అప్పుడు వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇవి కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజల్ని వేసుకోండి. ఇవి కూడా సిమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకోండి. ఇవి కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవి కూడా కలర్ మారి లైట్గా ఉబ్బిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది డార్క్ చాక్లెట్ అండి. నార్మల్ చాక్లెట్ కన్నా ఇలా డార్క్ చాక్లెట్ చాలా చాలా హెల్దీ అండి. పిల్లల బ్రెయిన్ ఫంక్షన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఎగ్జామ్స్ టైంలో మనం దీంతో చాక్లెట్ చేసి పెడితే పిల్లలు ఇష్టంగానే తింటారు అండ్ వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు డార్క్ చాక్లెట్ని తీసుకుని తురుముకుని పక్కకు పెట్టుకోండి 1 కప్పు దాకా. అలానే ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని పైన ఒక బౌలు నీళ్ళకి టచ్ అయ్యేంత వరకు ఉందో లేదో చూసుకుని దాని తర్వాత నీళ్ళని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకుని మరుగుతున్నప్పుడు సిమ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 కప్పు డార్క్ చాక్లెట్ తురుముని దాంట్లోకి వేసుకుని సిమ్లో పెట్టుకుని చాక్లెట్ ఈ విధంగా కరిగేంత వరకు కూడా ఉంచండి. ఇప్పుడు చాక్లెట్ ఈ విధంగా కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని ఈ బౌల్ మాత్రమే పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పులన్నిటిని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం డార్క్ చాక్లెట్ 1 కప్పు తీసుకుంటే ఇవన్నీ కలుపు 1 కప్పు తీసుకోవాలన్నమాట. మీకు చాక్లెట్ ఎక్కువగా కావాలనుకుంటే పప్పులు తగ్గించుకోండి. బట్ మన మెయిన్ మోటో ఈ పప్పులు ఎక్కువ తినాలి కాబట్టి 1కి 1 వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ట్రస్ట్ మీ, పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. నేను తీసుకున్న డార్క్ చాక్లెట్లో స్వీట్ ఉంది కాబట్టి నేను ఎటువంటి షుగర్ కానీ జాగరి పౌడర్ కానీ ఏమీ వేయట్లేదు. మీరు తీసుకున్న దాంట్లో ఏమీ లేకపోతే బెల్లం కానీ లేదంటే ఖర్జూరం ఎండు ఖర్జూరం పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 కప్ దాకా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెంటనే ఒక బటర్ పేపర్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు పెట్టండి. అరగంట తర్వాత మనం తీసుకుంటే చాలా ఈజీగా ఉడొచ్చేస్తుందండి బటర్ పేపర్ మేంచి. ఒకవేళ మీ ఇంట్లో బటర్ పేపర్ కనుక లేకపోతే ఒక ప్లేట్లో నెయ్యిని అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని దాని మీద వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ మనం పల్లీలు చిక్కీ ఎలా చేస్తామో అలా చేస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత నైఫ్ని కొద్దిగా వేడి చేసుకుని అప్పుడు కట్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకోండి. ట్రస్ట్ మీ అండి, పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. చదివించే ముందు 1 లేదా 2 పీసెస్ ఇచ్చి వాళ్ళని చదివించండి. చాలా యాక్టివ్గా వాళ్ళు చదువుతారు.
ట్రస్ట్ మీ అండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.